ఐఫోన్ ఏమో రిపేర్కి ఇచ్చా, ఇదేమో మా డాడీ ఫోన్ 10 years బ్యాక్ ఫోన్ అనుకుంటా. సరిగ్గా పని ఎట్లా ఫోన్ వస్తుంటుంది. హలో, ఎవరు? ఓహో నువ్వా, ఓకే చెప్పరా. ఓ ఏసీ ఆఫ్ చేసుకున్నారు బ్రో. జనరేటర్ అండి కొంచెం. చెప్పరా. అవునా, సెలెక్ట్ అవ్వలేదా? పోనీరా, ఈ ఆడిషన్ కాకపోతే ఇంకో ఆడిషన్లో సెలెక్ట్ అవుతావు. ఇప్పటివరకు 50 ఆడిషన్స్లో ఒకటి సెలెక్ట్ కాలేదా? ఇంకో 50 ఆడిషన్స్లో ట్రై చేయరా. అరే నీకు విషయం చెప్తా విను. ఏడవకు, నీకు విషయం చెప్తా విను. మనం ఇల్లు కట్టేటప్పుడు బోరేస్తాం కదా, నీళ్ళ కోసం బోర్ తవ్వుతాం. 10 అడుగులు తవ్వుతాం, నీళ్ళు రాకపోవచ్చు. 100 అడుగులు తవ్వుతాం, నీళ్ళు రాకపోవచ్చు. ఒక్కోసారి 1000 అడుగులు తవ్వినా కానీ నీళ్ళు రాకపోవచ్చు. కానీ 1001 అడుగులో నీళ్ళు రావచ్చు కదా. అలాంటి ప్రయత్నం ఆపేస్తే ఎట్లారా? నువ్వు ప్రయత్నించు, అలాగే 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 అప్లై టు యూ. ఇప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఇప్పుడు 50 ఆడిషన్స్ అటెండ్ అయ్యాను, సెలెక్ట్ కాకపోవచ్చు. ఇంకా 50 ఆడిషన్స్కి వెళ్ళు, మైట్ బి సెలెక్ట్ కాకపోవచ్చు. కానీ 101 ఆడిషన్లో నువ్వు సెలెక్ట్ అవ్వచ్చు కదా. థింక్ అబౌట్ ఇట్, ఛాన్స్ అయితే ఉంది కదా. అది నీకు నీ లక్ బాగుంటే అది గొప్ప అవకాశం కూడా ఉండొచ్చు కదా. ఏడవకుండా నేను చెప్పేది నీ దారిలో నువ్వు వెళ్ళు. ఎందుకంటే నువ్వు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు అది మొదట్లో చీకటిగా ఉండొచ్చు, దారుల్లో నీ మీద రాళ్ళు పడచ్చు, కింద ముళ్ళు గుచ్చుకోవచ్చు. ఎదుటి వ్యక్తులు నిన్ను మానసికంగా గుచ్చచ్చు. కానీ అలాంటి నువ్వు వెనకడి చేస్తే నీ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం రా. ఒరే ఇప్పుడు నేను తిట్టే వాళ్ళే నువ్వు సక్సెస్ అయ్యాక మావాడు అని తెలుసు కదా. అందుకని నువ్వు ప్రయత్నం చేయరా. నాకు తెలుసురా, నాకు నమ్మకం ఉంది నువ్వు ఏదో రోజు నువ్వు సక్సెస్ అవుతావని. అరే ఒకటి చెప్తాను, నువ్వు ఇప్పుడు ఎలా అయితే ఉన్నావు నువ్వు సక్సెస్ అయ్యాక కూడా ఇలానే ఉంటారా. అప్పుడే నీ సక్సెస్కి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, ఒక సార్థకత ఉంటుంది. అవునరీ, ఈ మధ్య తెలుగు డిక్షనరీ కూడా తీస్తాను. సరే మరి జాగ్రత్త, టైంకి అన్నం తిను.